మర్యాదగా మీ బ్యాగులో ఉన్న డబ్బులు నగలు ఇచ్చేయండి. ఇది విగ్రహంగా చూపిస్తాను. ఇప్పుడు తను ఎటు వెళ్ళిందని వెతకాలి. గౌతమి ఇటువైపు వస్తుందేంటి? తను హాస్పిటల్లో కదా ఉండాలి. నన్నే మోసం చేద్దాం అనుకున్నావురా? నేను రాజకీయ నాయకురానిరా. నా ముందెవరున్నారో వెనకెవరున్నారో నాకు తెలియదనుకున్నారా? ముందు వెనక ఆలోచించకుండానే మేయర్ నయ్యాననుకున్నారా? రేపు ఎమ్మెల్యేని ఎలా అవుతాను? ముందు ముందు సీఎంని ఎలా అవుతాను? నాలో నువ్వు రక్త సంబంధాన్ని చూసావు, కానీ నా రక్తంలో ఉంది రాజకీయం రా. దానికి పదవులు కావాలే తప్ప ప్రేమ అక్కర్లేదు. అయినా నీ మీద నేను ప్రేమ కురిపించడానికి నువ్వేమన్నా నా అసలు కొడుకువా? సవతి బంధాన్ని. నాకు క్రీడా స్ఫూర్తి బాగా ఎక్కువరా. అందుకే నా ఆట నువ్వాడుతుంటే కామ్గా ఉన్నాను. కానీ నేను మొదలుపెట్టిన ఆటను నేనే ముగించాలి. అది నా క్యారెక్టర్. మాయా, గౌతమ్ వచ్చింది. నీ పార్ట్నర్ వచ్చిందంట్రా. నీ సంగతి తర్వాత చూస్తాను. లేపేయమంటారా మేడం? వద్దొద్దు. వీడికి ముందు ముందు చాలా ట్విస్ట్లు ఇవ్వాలి. తీసుకెళ్ళండి. దాన్ని తీసుకురా. రా పదా. కృష్ణవేణి, 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 కృష్ణవేణి.
విగ్రహం ఎక్కడే? మా మా చెల్లెలు ఎక్కడ? నీ చెల్లెలు నెత్తి మీద రూపాయి పెడితే ₹1/2 కూడా అమ్ముడుపోదు. కానీ ఆ విగ్రహం ఖరీదు 400 కోట్లు. ఇవ్వవు. ముందు నా చెల్లెల్ని చూపించండి. ఏయ్, నీ చెల్లెల్ని చూడ్డానికి మొహం వాచిపోయి ఉన్నావా? చంపేస్తాను. ముందు విగ్రహం ఇవ్వు. ఇందులో ఉంది చూడు. ఉంది మాయా. ఏయ్ ఫూల్, ముందు బ్యాగ్ తెరిచి చూడు. విగ్రహమే తెచ్చిందో లేక ఏదైనా ఇనుప ముక్క తెచ్చిందో? విగ్రహం ఎక్కడిది? ఈ రోడ్డుపై ఎందుకుంది? అచ్చం ఆ విగ్రహం లాగే ఉంది. అంటే అలాంటి విగ్రహాలు 2 ఉన్నాయా? అసలు ఇలాంటి విగ్రహాలు మొత్తం ఎన్నున్నాయి? ఎన్నుంటే నాకెందుకు? కృష్ణవేణి కాపాడడానికి దేవుడే దీన్ని కంటపడేలా చేశాడు. థ్యాంక్ యూ స్వామి. చంద్ర, ఇన్నాళ్లకు నా కల ఫలించింది. దేనికోసమైతే డే అండ్ నైట్ ఎదురు చూశాను, అది ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నా ఆనందం, నా భవిష్యత్తు నా చేతుల్లోనే ఉన్నాయి చంద్ర. థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు విగ్రహం ఇచ్చేసాను కదా, నా చెల్లెల్ని చూపించండి ప్లీజ్. నా చెల్లెల్ని చూపించండి. చూపిస్తాను. నేను మాట తప్పుతాననుకున్నావా? నేను మేయర్ మాయాదేవిని. రేయ్, దాన్ని తీసుకురండిరా. కృష్ణవేణి! అక్క, వెళ్ళిపో అక్క. ఎందుకు వచ్చావు? వెళ్ళిపో కృష్ణవేణి. ఏయ్, నీ చెల్లెలు కావాలా నీకు? మీకు కావలసిన విగ్రహం ఇచ్చాను కదా అక్క. వెళ్ళిపో అక్క. మా చెల్లెని వదిలేండి, మేమిద్దరం వెళ్ళిపోతాం. ఎక్కడికి? సీఎం ఆఫీస్ కా? వెళ్ళక్క. నా గురించి వదిలే అక్క. కృష్ణవేణి ప్లీజ్ అక్క, వెళ్ళక్క. అక్క వెళ్ళిపో అక్క. కృష్ణవేణి. ఏంటే, నీ అక్కను కాపాడదాం అనుకుంటున్నావా? నువ్వు నీ అక్క వెళ్ళిపోయి నా జీవితాన్ని, నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? కృష్ణను ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటున్నారా? కృష్ణవేణి వెళ్ళిపో.
వెళ్ళిపో అక్క. నాకేమైనా పర్వాలేదు. నువ్వు వెళ్ళిపో అక్క. వెళ్ళిపో అక్క. ముందు చచ్చేది నువ్వేనే. మేడం, నా చెల్లెన్ని ఏం చేయకండి. మేడం, మేడం, దానికి క్యాన్సర్ అండి. చచ్చిపోతుందండి. చంపకండి. మీకు మీకు దండం పెడతాను. నా చెల్లెన్ని ఏం చేయకండి. కృష్ణవేణి! 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 లే! కళ్ళు తెరు! కృష్ణవేణి! కృష్ణవేణి లే! కృష్ణవేణి! కృష్ణవేణి ఒక్కసారి కళ్ళు తెరు! కృష్ణవేణి లే! కృష్ణవేణి! కృష్ణవేణి! కృష్ణవేణి ఒక్కసారి కళ్ళు తెరు! కృష్ణవేణి! కృష్ణవేణి! కృష్ణవేణి లే! కృష్ణవేణి లేవే! ఒక్కసారి కలుగుతాడు. కృష్ణవేణి! కృష్ణవేణి! కృష్ణవేణి లే! కృష్ణవేణి లే! కృష్ణవేణి! కృష్ణవేణి! కృష్ణవేణి లే! కృష్ణవేణి 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 లే! కృష్ణవేణి! కృష్ణవేణి లే! కృష్ణవేణి! కృష్ణవేణి! కృష్ణవేణి లేవే! కృష్ణవేణి! 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 కృష్ణవేణి లే! కృష్ణవేణి! దాని ప్రాణాలు పోయాయని నువ్వేడుస్తున్నావు. నీ ప్రాణాలు పోతే ఎవరేడుస్తారే? కొసరు ప్రాణం పోయింది, ఇంక అసలు ప్రాణం మిగిలింది. కృష్ణవేణి! కృష్ణవేణి! కృష్ణవేణి లే! షాక్కి గురైనట్టుంది. ఒక బుల్లెట్ మిగిల్చింది. షాక్తో పోయిందా? నాటకం ఆడుతుందేమో. ఎందుకైనా మంచిది, నీ చెవి దాని గుండె దగ్గర పెట్టి చూడు, ఆడుతుందో లేదో.
పోయింది మాయా. రేయ్, ఈ 2 శవాల్ని తీసుకెళ్లి పాతి పెట్టండి రా. అలాగే మేడం. నువ్వు రా చంద్ర. రే పద, శవాలు తీసుకొద్దాం. పద. రే పోలీసులు రా. పరిగెత్తరా. డ్రైవర్, బండి వెనకమోని. అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. కానిస్టేబుల్స్, వాళ్ళని పట్టుకోండి. ఏయ్ రే ఆగండి. అబ్బో, మమ్మీ
మమ్మీ మమ్మీ ఏమైంది? నైట్ ఏమైంది మమ్మీ? నువ్వు ఇంటికి ఎప్పుడొచ్చావు? చెప్పు మమ్మీ. రాత్రి నా కోసం ఎంతసేపు మేల్కున్నావేంటి? చాలాసేపు వెయిట్ చేశాను. ఆ తర్వాత ఎప్పుడూ నిద్రపోయాను. అయినా ముందు ఏం జరిగిందో చెప్పు. అంతా మనకు అనుకూలంగానే జరిగిపోయింది. అంటే నీకు అడ్డొచ్చేవాళ్ళు అంతమైపోయారు. వాళ్ళని ఏం చేసావు మమ్మీ? గౌతమి కృష్ణవేణిని ఏం చేశావు? నేనేం చేయలేదు, అంతా ఆ పైవాడే చూసుకున్నాడు. కృష్ణవేణికి క్యాన్సర్. కృష్ణతో నిజం చెప్తానంటూ ఎగిరెగిరి పైకి వెళ్ళిపోయింది. చెల్లెలి చావు చూసి షాక్తో గౌతమి గుండె ఆగిపోయింది. మన చేతికి మట్టంటకుండా వాళ్ళిద్దరినీ మట్టిలో కలిపేసొచ్చాను. మళ్ళీ ఇంకో జన్మ వరకు వాళ్ల ముఖాలు నీకు కనిపించవు. నీ ముఖంలో బాధ విచారం కనిపించవు.